ఏమిటంటే ఆ 4 మాటలు కొంచెం టెక్నికల్గా ఉన్నాయి మీరు చెప్పినవి అని మీకు అనిపిస్తుంది. సహజం. ఆ మొదటి శ్లోకం కొంచెం గహనంగా ఉంటుంది. ఎందుచేత అంటే సృష్టి అంటే అసలు అంతకు ముందేం లేదు, ఇప్పుడు వచ్చింది. ఆషాఢ మాసానికి ముందు మీకు సృష్టి ఉండదు, అన్ని గింజలు పడిపోతాయి వేసంకాలంలో. ఏది ఏ గింజ మీకు తెలియదు. వాన చినుకు పడుతుంది, జామ గింజ జామ చెట్టు అయిపోతుంది, చిక్కుడు గింజ చిక్కుడు పాదు అయిపోతుంది, వేప గింజ వేప చెట్టు అయిపోతుంది. అలా అసలు ఒక్కడే ఉండిపోయిన పరమాత్మ అనేక రూపాలుగా భాషించడం మొదలు పెడతాడు. ఇన్ని రూపాలుగా పరమాత్మ మారడం అది బ్రహ్మగారు సృష్టి చెయ్యడం. ఇలా వచ్చినటువంటి సృష్టి నిలబెట్టబడుతుంది. ఇది స్థితికారుడై ఉండడం. ఇలా ఉండిపోయింది, ఇలా అందరూ ఉండిపోయారనుకోండి, ఇంకా జగత్తులో చోటు ఎక్కడ ఉంటుంది? అందుకని కొంతమంది వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళిపోతూ ఉండడం లయకారుడైనటువంటి రుద్రుడు చేసేటటువంటి పని. అయితే ఇక్కడ ఒక్క చిత్రం ఉంది. అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి? ఆవిడ చేసే చాలా గొప్ప పని. ఆవిడ తెర వేస్తూ ఉంటుంది, తెర తీస్తూ ఉంటుంది, అంతే ఆవిడ పని. ఆవిడ తెర దింపేసింది అనుకోండి, మీకు జగత్తంతా కనపడుతుంటుంది. ఈ ఇంద్రియాలతోటి వాటితోటి సుఖాలను అనుభవించాలనిపిస్తుంది. ఆవిడ 4 తీసుకొస్తుంది మనలోకి. ఆ 4 ఏమిటో తెలుసా అండి? తను, కరణము, భోగము, భువనము. ఈ 4 పెట్టేస్తుంది. తనుహు అంటే శరీరం, కరణము